అందరికీ నమస్కారం. ఈ టిప్స్ అండ్ కొలతలతో ఆవకాయ పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా మొక్క మెత్తగా అవ్వకుండా అదే కలర్ అండ్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఆవకాయ పచ్చడికి కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలను వాడుకుంటే మొక్క అంతా త్వరగా మెత్తగా అవ్వకుండా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా మామిడికాయలను ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయించుకొని తెచ్చుకోవాలి. మామిడికాయ ముక్కల్లోని మధ్యలో ఉండే గింజను వాటి కింద ఉండే పొరను కూడా జాగ్రత్తగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కంపల్సరీగా ఈ పొరను సెపరేట్ చేసుకుని తర్వాత ఒక పొడి క్లాత్ తోటి మామిడికాయ ముక్కలను బాగా శుభ్రం చేసుకొని వేరొక బేషన్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపించబోతున్న క్వాంటిటీ వచ్చేసి 4 కేజీల మామిడికాయ ముక్కలకి చూపించబోతున్నాను. ఇప్పుడు వేరొక పెద్ద బేషన్ తీసుకొని అందులోకి 3 గ్లాసుల ఆవు పిండిని తీసుకోవాలి. ఆవులను పొడి చేసే ముందు 1 గంట సేపు ఎండలో పెట్టి పొడి చేసుకుంటే మనకి ఫైన్ పౌడర్ కింద అవుతుంది. అలాగే 3 గ్లాసుల కారంను యాడ్ చేసుకోవాలి. కప్పుల్లో అయితే 6 కప్పుల ఆవపిండి, 6 కప్పుల కారం, 3 కప్పుల ఉప్పు అంటే 1.5 గ్లాసు ఉప్పు, 1/2 కప్పు వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 కప్పు మెంతులను యాడ్ చేసుకోవాలి. మెంతులను యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా పౌడర్గా చేసైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకొని వేరొక లోతు గిన్నె అయినా లేదా బేషన్ అయినా సరే తీసుకుని మామిడికాయ ముక్కలు ములిగే వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నిటికీ కూడా ఆయిల్ని బాగా పట్టించాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ముక్కలను తీసుకొని ముందుగా మిక్స్ చేసుకున్న కారంలోకి యాడ్ చేసుకోవాలి. అన్ని ముక్కల్ని ఒకేసారి వేసి కలిపేయకుండా కొద్దిగా క్వాంటిటీలో తీసుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ మొత్తం కారం అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న మామిడికాయ ముక్కలను ఏదైనా పెద్ద జాడీలోకైనా లేదా ప్లాస్టిక్ కంటైనర్లోకైనా తీసుకొని స్టోర్ చేసుకోవాలి. 3 రోజుల తర్వాత జాడీ నుంచి ఆయిల్ ఇలా పైకి తేలుతూ కనిపిస్తుంది. ఇప్పుడు మరొకసారి బేషన్లోకి యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆవకాయ పచ్చడికి సాల్ట్ తక్కువగా ఉంటే త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలితే అంత ఒక బాక్స్లోకి తీసుకొని మిగతాది మళ్ళీ జాడీలోకైనా లేదా ప్లాస్టిక్ కంటైనర్లోకైనా యాడ్ చేసుకొని మూత పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే ఆవకాయ పచ్చడి సంవత్సరం అయినా సరే పాడవకుండా ఎప్పుడైనా సరే ఫ్రెష్గానే ఉంటుంది. వర్షాకాలంలో చల్లచల్లని వాతావరణంలో వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి వర్షాకాలంలో ఈ ఆవకాయ పచ్చడిని వేసుకొని తింటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.